హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విలేజ్ బాయ్స్ 000. నేను మీ హరీష్. ఎట్లున్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు మనం ముష్టికాయల గురించి తెలుసుకుందాం ఫ్రెండ్స్. నాకు తెలిసినట్టు కొన్ని మీకు చెప్తాను ఫ్రెండ్స్. ఇది వచ్చి ముష్టి చెట్టు ఫ్రెండ్స్. చూడండి, ఇదంతా ముష్టి చెట్టు. ఇవైతే ఈ చెట్లు అయితే ఎక్కడ ఎక్కువ ఉంటాయి అంటే అడవుల్లోన, విలేజ్ల్లోన ఎక్కువ ఉంటాయి ఫ్రెండ్స్. ఇవి ముందు గ్రీన్లా ఉండి మళ్ళీ ఎల్లోగా మారుతాయి ఫ్రెండ్స్. బాగుంటాయి కాయలు అయితే చూడడానికి చాలా బాగుంటాయి. ఆరెంజ్ కలర్ లాగా ఉంటాయి చూడండి. కాయలు అయితే ఆరెంజ్ కలర్ లాగా ఉన్నాయి. కానీ ఒక్కో చెట్టుకైతే చాలా కాయలు కాస్తాయి ఫ్రెండ్స్. చూడండి, చెట్టు అయితే చిన్నదైనా కూడా చాలా బాగా కాస్తాయి ఫ్రెండ్స్. నేనైతే చూపిస్తున్నా చూడండి. చెట్టు చుట్టూరు అయితే కాయలే ఉన్నాయి ఫ్రెండ్స్. ఈ కాయలు అయితే చాలా ప్రమాదం ఫ్రెండ్స్. వీటి కాయలు అసలు తినకూడదు ఫ్రెండ్స్. చాలా ప్రమాదకరమైనవి ఇవి. వీటి వేర్లు ఆయుర్వేదికి వాడతారు ఫ్రెండ్స్. వీటి వేర్లు ఇంకా చాలా వాటికి వాడతారంట. నాకు తెలిసిన ప్రకారం అయితే వీటి వేర్లు పనికొస్తాయంట దేనికైనా కూడా. కానీ వీటి కాయలు కూడా అయితే ఏదో మెడిసిన్స్ తయారు చేస్తారంట ఫ్రెండ్స్. కాయలు చూడడానికి చాలా బాగా గోళీ ఆకారంలో చాలా బాగున్నాయి ఫ్రెండ్స్. అసలు పట్టుకొని చూస్తే అసలు ఎంత నైస్గా ఉంటాయంటే కాయలు. చూడండి, ఈ కాయలు ఇయర్ ఎండింగ్ వరకు అయితే ఉంటాయి ఫ్రెండ్స్. ఎక్కువ ఈ కాయలు ఎక్కడ ఉంటాయంటే వాగుల్లోన, అడవుల్లోన ఎక్కువ వర్షాలు పడేస్తాను ఎక్కువ ఈ చెట్లు ఈ కాయలు అయితే ఉంటాయి ఫ్రెండ్స్. ఇప్పుడైతే వర్షాకాలం కాబట్టి ఎక్కడైనా ఉంటాయి ఫ్రెండ్స్. ఇప్పుడైతే చూస్తే ఈ కాయలు అయితే ఆరెంజ్ కలర్ అయిపోయి మళ్ళీ తర్వాత బ్లాక్ కలర్ లేక మారుతాయి ఫ్రెండ్స్. ఈ కాయలు అయితే చాలా ప్రమాదం ఫ్రెండ్స్. మనము చూడడానికి అయితే బాగుంటుంది అంతే, కానీ వీటిని తినడానికి అలా బాగోదు ఫ్రెండ్స్. ఇవి అయితే తింటే చనిపోతారు. నేనైతే ఒక ఆరెంజ్ కాయ కొట్టి చూస్తున్నాను ఫ్రెండ్స్, లోపల ఎలా ఉందో చూస్తున్నాను ఫ్రెండ్స్. ఈ కాయ నేను ఫస్ట్ టైం ఫ్రెండ్స్ ఇలా కొట్టి చూడము. లోపల అయితే చూడండి ఫ్రెండ్స్, చాలా తెల్లగా అసలు జెల్గా ఉంది చూడండి ఫ్రెండ్స్. మీరు చూస్తే నాకైతే జెల్ అంటున్నది అదో మాదిరిగా ఉంది ఫ్రెండ్స్. నేనైతే స్మెల్ చూస్తున్నాను. స్మెల్ కూడా అయితే అదో రకముగా ఉంది ఫ్రెండ్స్. చూడండి ఒకసారి, అదో రకముగా ఉంది. అసలు స్మెల్ అయితే బాగాలేదు ఫ్రెండ్స్. ఒకసారి మీరు చూస్తే మీకే తెలుస్తుంది. ఇంకా నేను ఆరెంజ్ కాయలు ఉన్నాయేమో చూస్తున్నాను ఫ్రెండ్స్. చూస్తే ఆరెంజ్ కాయలు అయితే లేవు ఫ్రెండ్స్. ఇవి అయితే చాలా ఉపయోగాలు ఉన్నాయి ఫ్రెండ్స్. అది ఎక్కువ మెడిసిన్స్లో వాడతారంట. వీటి వేర్లు కూడా ఎక్కువ మెడిసిన్స్లోనే వాడతారంట ఫ్రెండ్స్. చూడండి ఎన్ని కాయలు ఉన్నాయి. ఈ కాయలు గ్రీన్గా ఉన్నప్పుడు కూడా మెడిసిన్స్కి అయితే వాడతారంట ఫ్రెండ్స్. ఇవి కొన్ని మెడిసిన్స్కి వాడతారంట గ్రీన్గా ఉన్నప్పుడు. ఆరెంజ్గా ఉన్నప్పుడు ఇంకో మెడిసిన్స్ వాడతారంట. ఇంకా నెక్స్ట్ బ్లాక్గా ఉన్నప్పుడు ఒక మెడిసిన్స్ వాడతారంట ఫ్రెండ్స్. దానికి ఒక్కొక్క మెడిసిన్స్ వాడతారంట. మా పెద్దవాళ్ళు చెప్తున్నారు ఈ చెట్టు కింద అయితే దయ్యాలు కూడా తీస్తారంట ఫ్రెండ్స్. అది ఇంకో చెట్టు, అక్కడ నెక్స్ట్ వీడియోలో మీకు చూపిస్తాను. నేనైతే ఇప్పుడైతే ముష్టికాయలు అయితే చూపిస్తున్నాను. ఈ కాయలు కూడా మీ ప్రాంతంలో కూడా ఉంటే నాకు మెసేజ్ చేయండి. ఇప్పుడు నేను పచ్చికాయ అయితే కొడుతున్నాను ఫ్రెండ్స్. అది ఎలా ఉందో చూద్దామని చెప్పి పచ్చికాయ అయితే కొడుతున్నాను. చూడండి, అది కూడా తెల్లగా ఉంది ఫ్రెండ్స్. అదైతే పండిన లేదు, అదైతే తెల్లగా ఉంది. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.